చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం, మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఒరిజినల్లీ meant to be a dark comedy based reel. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ని సెక్యులైజ్ చేసాం. అంటే నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్. ఫనీ ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్ జన్మలో ఇంకెవరిని కేలకడం ఫస్ట్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. పాపకి ఓపెన్ యువర్ మౌత్ అనే రైమ్ చెప్తే బాగుంటుందని ఆ బ్లాక్ టీ షర్ట్ వాడన్నాడు. లేదు లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. లిటరల్ గా వాడు ఆ కామెంట్ చేయగలని నేను షాక్ అయిపోయా. ఓపెన్ యువర్ మౌత్ అని వాడు ఏ ఇంటెన్షన్ తో అన్నాడో మనకి ఈజీగా అర్థమవుతుంది. He went from his mother to his daughter. ఇదైతే హారిబుల్ కామెంట్ అసలు. నెక్స్ట్ హీ వెంట్ ఫ్రమ్ హిజ్ మదర్ టు డాటర్ అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నారు. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. ఎంత ఎదవలేంటారు మీరు. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. ఇన్సల్ట్ చెప్తున్నావా, అవమానిస్తున్నావా? సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. Bloody beggar. And I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. అయిపోయింది బతిగా అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.